తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తయింది. పార్టీ సీనియర్లు ఇంకా కొందరికి ప్రాధాన్యత దక్కటం లేదు. ఈ అంశంపైన ఢిల్లీకి లేఖలు వెళ్లాయి. దీంతో రాహుల్ గాంధీ పార్టీ సీనియర్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని రేవంత్కు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా వారికి పదవులపై రేవంత్ కసరత్తు చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత వీహెచ్కు కీలక పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది. వీహెచ్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాజ్యసభ సీటు ఆశించారు. అవకాశం వస్తే ఖమ్మం నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారు. కానీ సామాజిక క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు వీహెచ్కు కొత్త పదవి పైన కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. శాసన మండలి చైర్మన్ పదవి వీహెచ్కు ఇవ్వడం పైన ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. 2 నెలల్లో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా నుంచి వీహెచ్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయనున్నారు. గతంలోనే వీహెచ్కు బీసీ కమిషన్ చైర్మన్గా నియమించాలని రేవంత్ భావించారు. అందుకు వీహెచ్ అంగీకరించలేదు. దీంతో నిరంజన్కు ఆ పదవి ఖాయమైంది. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్గా ఎస్సీ వర్గానికి చెందిన ప్రసాద్ కుమార్ ఉన్నారు. మండలి చైర్మన్గా వీహెచ్కు ఇవ్వాలనేది తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపైన ఢిల్లీ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది.